తమిళనాడు ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో ఒక చారిత్రాత్మక విప్లవానికి తెరదీస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనంలో సంచలనాత్మక మార్పులు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. విద్యార్థులకు వారానికి ఒక రోజు రుచికరమైన చికెన్ బిర్యానీ వడ్డించే ప్రతిపాదన సిద్ధమైంది. పోషకాహార లోపాన్ని నివారించి బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా టీవీకే ప్రభుత్వం ఈ నిర్ణయం దిశగా ముందుకు సాగుతోంది. ఈ ఆలోచన కార్యరూపం దాల్చితే దేశ విద్యా చరిత్రలోనే ఇది అతిపెద్ద సంచలనంగా మారనుంది. ఇప్పటికే దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సమగ్రంగా చర్చించడం జరిగింది. తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్మోహన్ ఈ కీలక ప్రతిపాదనను ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ దృష్టికి తీసుకెళ్లారు. సర్కారు బడుల్లోని పిల్లలకు ప్రతి వారం ఒకరోజు నాణ్యమైన చికెన్ బిర్యానీ అందించడం ద్వారా విద్యార్థుల్లో తీవ్రమైన ఆసక్తి పెరుగుతుందని అధికారులు కూడా భావిస్తూ ఉన్నారు. ఈ విషయంపై మంత్రి రాజ్మోహన్ మీడియా వేదికగా కీలక విషయాలనే పంచుకున్నారు. ఆయన తమిళనాడులో ప్రతి రాజకీయ నాయకులు పాఠశాలల పోషకాహార పథకాన్ని బలోపేతం చేస్తూ వచ్చారని కూడా ఆయన ఈ సందర్భంగా వివరించడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ముఖ్యమంత్రి విజయ్ వద్ద తుది పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. ప్రభుత్వం త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపించనుంది. పాఠశాల విద్యార్థులకు అత్యుత్తమ పోషకాహారాన్ని అందించే కార్యక్రమాల్లో తమిళనాడు ఎప్పుడూ కూడా దేశానికి ఆదర్శంగానే నిలుస్తోంది. ఈ కొత్త నిర్ణయం ఆ దిశలో మరొక అద్భుతమైన ఘట్టంగా నిలవబోతోంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే కేవలం ఆహారం అందించడమే కాకుండా దాని నాణ్యతపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యతను మరింత పెంచేలా చర్యలు ప్రారంభమయ్యాయి. స్కూళ్ల వంటశాలల పరిశుభ్రతతో పాటు దినుసుల ప్రమాణాలను కూడా కఠినంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిరంతరం అందుతోంది. ఈ పథకం ద్వారా దాదాపుగా 40 లక్షల మంది విద్యార్థులు రోజువారీ పోషకాహారాన్ని పొందుతున్నారు. దీనికి అదనంగా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సీఎం అల్పాహార పథకం అమలవుతోంది. ఈ ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ పథకం కింద మరో 32 లక్షల మంది చిన్నారులు ఉదయాన్నే వేడి నాణ్యమైన టిఫిన్ తింటున్నారు. ఇప్పుడు ఈ 2 బృహత్తర పథకాలను ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా విస్తరించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసినట్లుగా సమాచారం. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ పథకాలను విస్తరిస్తే మరో 8 లక్షల మంది పేద విద్యార్థులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతుందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. 2022 సంవత్సరంలో ప్రారంభమైన ఈ ముఖ్యమంత్రి అల్పాహార పథకం విద్యార్థుల హాజరు శాతాన్ని కూడా గణనీయంగా పెంచినట్లుగా చెప్తూ ఉన్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో స్కూళ్లకు వచ్చే పిల్లలకు ఈ అల్పాహారం కొండంత అండగా నిలుస్తోంది. ఇప్పుడు దీనికి తోడు మధ్యాహ్న భోజనంలో చికెన్ బిర్యానీ చేర్చితే విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల పట్ల ఆదరణ విపరీతంగా పెరుగుతుందని భావిస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా విద్యాశాఖ అధికారులు ఈ పథక అమలుకు అయ్యే ఖర్చులపై సమగ్రమైన నివేదికను రూపొందించే పనిలో కూడా పడ్డారు. వంట వండే సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వడం నుంచి మొదలుకొని నాణ్యమైన చికెన్ సరఫరా చేసే కాంట్రాక్టర్ల వరకు ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మెనూలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం కూడా సిద్ధపడుతూ ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆమోదం రాగానే తమిళనాడు వ్యాప్తంగా ఉన్న వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పంపిణీ వేడుకగా ప్రారంభం కానుంది. తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ విప్లవాత్మకమైన నిర్ణయం మిగిలిన రాష్ట్రాల్లో కూడా సరికొత్త దిశానిర్దేశం కూడా చేయనుంది. పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన చదువుతో పాటు సమతుల్య పోషకాహారం అందించడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందనే బలమైన నమ్మకంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. విద్యార్థుల ముఖాల్లో ఆనందం నింపేందుకు రూపుదిద్దుకుంటున్న ఈ చికెన్ బిర్యానీ ప్రతిపాదన త్వరలోనే పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయిగా తమిళనాడు బడుల్లో సువాసనల బిర్యానీ ఘుమఘుమలాటం ఖాయంగా కనిపిస్తోంది.